యేసులో సమృద్ధి జీవం, 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 సమృద్ధి జీవం, సమృద్ధి జీవం, సమృద్ధి జీవం, సమృద్ధి జీవం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 6వ వచనము. చాలండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకున్నాము. వెలి చూపు వలన కాక విశ్వాసము వలననే నడుచుకొనుచున్నాము. అపోస్తలుడైన పౌలు ఈ కొరింథీ అనే పట్టణంలో ఉన్నటువంటి ఆ యొక్క విశ్వాసులకు ఈ యొక్క మాట తెలియజేస్తున్నారు. మరి వారు రక్షించబడి మరి క్రీస్తులో కొనసాగుతూ ఉన్నారు, విశ్వాసులుగా మార్చబడ్డారు. ఒకప్పుడు క్రీస్తుని వారు ఎరగలేదు, మరి కొంతమంది వారిలో అన్యులుగా ఉన్నారు. అయితే మరి అపోస్తలుడైన పౌలు ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ కొంతకాలం ఉండి వారికి సువార్త ప్రకటించి వారి కోసం ప్రార్థన చేసిన కొంతకాలానికి మరి వారు మరి క్రీస్తుని ఎరగడం జరిగింది. వారు ఆ రీతిగా విశ్వాసులుగా మారి ఒక సంఘంగా అందరూ ఏర్పడ్డారు. సంఘంగా ఏర్పడిన తర్వాత మరి కొంతకాలానికి ఆయన ఈ యొక్క ఉత్తరాన్ని లెటర్ రాస్తూ ఈ లెటర్లో ఈ మాట చెప్పడం జరిగింది. ఈ మాట చాలా చాలా ప్రాముఖ్యమైన మాట. ఎందుకంటే వారి ఆత్మీయ జీవితాన్ని చాలా బలపరిచేటటువంటి ఒక మాట. లేక విశ్వాసులుగా వారు ఎలా జీవించాలో పౌలు వారికి స్పష్టంగా చెబుతున్నటువంటి అనేక విషయాల్లో ఇది కూడా ఒక విషయం. ఈ రోజున మరి ఆ విషయాన్ని మనము ధ్యానం చేసుకోబోతున్నాం. మరి దేవుడు మనలందరినీ కూడా రక్షించబడిన తర్వాత ఎలా ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నారు అంటే, మనము కూడా వెలి చూపు వలన కాక విశ్వాసము వలనే నడుచుకొనుచున్నాము. ఇంగ్లీష్లో ఆ వాక్యం ఎలా ఉంటుందంటే, నాట్ బై సైట్ బట్ బై ఫెయిత్. అవర్స్ అలా ఉందా? ఎస్. 2 కొరింథీయులు ఒకసారి చదువు సాత్విక్. ఎస్. ఫర్ వి వాక్ బై ఫెయిత్ అండ్ నాట్ బై సైట్. అంటే మనము సాధారణంగా ఎలా నడుస్తాం అంటే అక్కడ నడవడం అని ఒక మాట అందులో ఉంది. ఎందుకంటే దాన్ని జీవించాలని అని ఒక సాదృశ్యం కోసం నడవడం అనే మాట ఉపయోగించారు. చాలాసార్లు మరి మనం ఎలా జీవిస్తాం, సాధారణంగా మరి మనం నిర్ణయాలు ఎలా తీసుకుంటాం, సాధారణంగా మన ఆలోచన విధానం ఎలా ఉంటుంది, సాధారణంగా మన యొక్క బిహేవియర్ ఏ రీతిగా ఉంటుంది అని ఆలోచిస్తే అన్నీ కూడా మనం చూసే దాన్ని బట్టే మరి మనము నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. మన కంటికి ఏదైతే కనిపిస్తూ ఉంటుందో లేక మన చెవికి ఏదైతే వినిపిస్తూ ఉంటుందో ప్రతిరోజు వాటిని బట్టే మనం స్పందిస్తూ ఉంటాం. వాటిని బట్టే అడుగులు ముందుకు వేసుకుంటూ నడుస్తూ వెళ్తాం. లేక వాటిని బట్టే నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. సో విశ్వాసులుగా ముఖ్యంగా మరి ఆత్మీయ విషయాలకు వచ్చేటప్పటికి మనం ఎలా జీవించాలో, ఎలా నడవాలంటే జీవించడమే, ఎలా నడవాలి, ఎటువంటి నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్ళాలో మరి పౌలు గారు దాని గురించి చెప్తున్నారు. సో ఈ రోజున మరి వెలుచూపును బట్టి కాక విశ్వాసాన్ని బట్టి నడవాలంటే ఏంటి అర్థం, ఆ అంశం గురించి ధ్యానం చేద్దాం. మనం చూచే వాటిని బట్టి మనం కాకుండా విశ్వాసంతో నడవాలంటే ఏంటి? ఎందుకంటే మనకు అన్నీ కనబడవు కదండి. ముఖ్యంగా మనకు ఎవరు కనబడరు, రైట్? ఇప్పుడు అవన్నీ నేను మీకు కనిపిస్తున్నాను, ఫ్యాన్ కనిపిస్తూ ఉంది, ఓకే, నేను పట్టుకున్న బైబిల్ మీకు కనిపిస్తుంది, ఓకేనా? ఇవి ఓకే వింటున్నారు, నా మాటలు వింటున్నారు, రైట్?
ఇప్పుడు ఆ రోడ్డు మీద వెళ్ళేటువంటి ఆ పెద్ద సౌండ్ బాక్స్ నుంచి వస్తున్నటువంటి ఆ సౌండ్ కూడా మీరు ఒకే సైడ్కి వింటూ ఉన్నారు. సో వింటూ ఉన్నారు, చూస్తూ ఉన్నారు. కొన్ని మరి మనం వినగలం, కొన్ని చూడగలం. చాలా మటుకు అన్ని వినగలం, చూడగలం. అయితే కొన్ని మనం చూడలేం మన భౌతిక నేత్రాలతో. ఎవరిని చూడలేం, మన భౌతిక నేత్రాలతో ఎవరిని మనం చూడలేం. దేవుని చూడలేం, ఎయిర్ ఓకే, గాలిని చూడలేం. ఓకే, ఇంకా ఇంకా ఎవరిని మనం చూడలేం మన భౌతిక నేత్రాలతో. పరలోకాన్ని చూస్తున్నామా? పరలోకాన్ని చూడట్లేదు. సో పరలోకాన్ని చూడట్లేదు, దేవుణ్ణి చూడట్లేదు. ఆ విషయానికి వస్తే సాతానుని కూడా చూస్తున్నామా? డైరెక్ట్గా మరి మనం చూడట్లేదు, సాతానుని చూడట్లేదు. అలాగే నరకం గురించి వింటున్నాం, మాట్లాడుకుంటున్నాం, కానీ మనమైతే భౌతికంగా చూచామా? అది భౌతికంగా మరి మనం మన నేత్రాలతో మనం చూడలేదు. కాబట్టి కొన్ని విషయాలు ఉన్నాయి, అవి మరి మన యొక్క భౌతికమైన నేత్రాలతో మరి మనము చూడలేము. ఎందుకంటే మనము న్యాచురల్ బీయింగ్స్ కాబట్టి న్యాచురల్ విషయాలే మనం కొన్ని చూడగలం. మనం ప్రకృతి సంబంధులు కాబట్టి ప్రకృతి సంబంధమైన విషయాలే మరి మనం చూడగలం. అయితే అది ఎప్పటి వరకు అంటే మనం రక్షణ పొందినంత వరకు మాత్రమే. రక్షణ పొందిన తర్వాత ఇప్పుడు మరి మనము ప్రకృతి సంబంధులు కాదు, ఇప్పుడు మరి మనము ఆత్మీయ సంబంధులుగా దేవుడు మరి మనల్ని మార్చాడు, ఆత్మీయ సంబంధులుగా మార్చాడు. కాబట్టి ఇప్పుడు మన కంటికి ఏవైతే మన భౌతిక నేత్రాలకు కనబడవో వాటిని మనము చూడగలం. అందుకే ఇప్పుడు మనము న్యాచురల్ బీయింగ్స్ కాదు, సూపర్ న్యాచురల్ బీయింగ్స్. ప్రకృతి సంబంధమైన మనుషులు కాదు, కానీ ప్రకృతికి అతీతంగా ఉన్నటువంటి మరి వ్యక్తులుగా దేవుడు మరి మనల్ని చేశాడు. ఎందుకంటే మన దేవుడు కూడా ఈజ్ ఎ సూపర్ న్యాచురల్ గాడ్. కాబట్టి ఇప్పుడు మనం కంటికి ఏవైతే మనకు కనబడట్లేదో పరలోకము, దేవుడు, ఓకేనండి, ఈ విషయాలు కూడా అవి మరి వాస్తవాల కాదా చెప్పండి? మన కంటికి కనిపించేవే వాస్తవాల? మన కంటికి కనబడని దేవుడు, పరలోకము, సాతాను, నరకము, మరికొన్ని అవి వాస్తవాలు కాదా? మన కంటికి కనబడకపోయినా అవి కూడా వాస్తవాలే. ఇప్పుడు గాలి, ఓకే, ఎయిర్ మన కంటికి కనబడట్లేదు, మరిది వాస్తవమా కాదా? గాలి ఉందా లేదా చెప్పండి? ఉంది. మన కంటికి కనబడకపోయినా వాస్తవమే. సేమ్ వే దేవుడు, పరలోకం, నరకం, సాతాను మన కంటికి కనబడకపోయినా అవి కూడా వాస్తవాలే. ఇదే పత్రికలో పౌలు గారు జస్ట్ ముందు అధ్యాయంలో ఒక మాట చదువుకుందాం. 4వ అధ్యాయానికి వద్దాం. 2 కొరింథీ 4వ అధ్యాయము 17-18 వాక్యాలు చదవండి. నేను దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నాము కనుక క్షణమాత్రముగా మా చులకన శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమాభారములు కలుగజేయుచున్నది. ఏలైనగా దృశ్యమైనది అనిత్యములు, అదృశ్యమైనది నిత్యములు. జాగ్రత్తగా ఆలకించండి. పౌలు చెప్తున్న మాట ఏంటంటే, ఆయన మనం ఏం చూస్తున్నామంటే మేమైతే దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించి చూస్తున్నాము. ఈ రోజున మనం కూడా ఏది చూడాలి, లేక మన చూపు ఎలా ఉండాలి? సో మనం వెలి చూపును బట్టి ముందుకు వెళ్ళకూడదంట. మన కంటికి కనబడే వాటిని బట్టి మరి మనం స్పందించకూడదు, మన కంటికి కనబడే వాటిని బట్టి నిర్ణయాలు తీసుకోకూడదు. ఓకే, అందుకే చాలా స్పష్టంగా దృశ్యమైన వాటిని చూడకుండా మరి ఏం చూస్తున్నాడండి ఆయన? అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నాము. ఇప్పుడు మీరు ఇదేంటండి, ఇది ఎలాగ సాధ్యం? మనం ఎవరైనా కూడా మన కంటికి కనిపించే మనకి అవే చూస్తాం కదా. మన కంటికి కనబడనివి వాటిని ఎలా చూడగలం? అది సాధ్యమేనా మనకు అని అంటే విశ్వాసులుగా అది మనకు సాధ్యమే. దేవుడు మనల్ని ఆత్మీయులుగా చేశాడు కాబట్టి ఇక నో మోర్ లేక నో లాంగర్ న్యాచురల్ బీయింగ్స్ బట్ సూపర్ న్యాచురల్ బీయింగ్స్. ప్రకృతి సంబంధులుగానే మనం లేము. ఇప్పుడు దేవుడు దాన్ని ఆ స్టేజ్ని దాటించి దేవుడు మనల్ని ఆత్మ సంబంధులుగా దేవుడు మనల్ని మార్చాడు, ఆత్మ సంబంధులుగా చేశాడు. కాబట్టి మనము అదృశ్యమైనవి కూడా మరి మనము చూడగలం, అదృశ్యమైనవి కూడా నిదానించి చూచుచున్నాము. అదృశ్యమైన వాటినే చూసారా, అక్కడ ఎంఫసిస్ అనేది అక్కడ గట్టిగా నొక్కి వకానించి పౌలు దాని గురించి చెప్తున్నాడు. అదృశ్యమైన వాటినే నిదానించి చూచుచున్నాము గనుక
క్షణమాత్రముండు ఈ చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహింభారమును కలుగజేయుచున్నది. చివరిలో మళ్ళీ ఉంటుంది దీని గురించి. ఏలైనగా దృశ్యమైనవి చెప్పండి, అంటే మన కంటి కనిపించేవి నిత్యమైనవి కాదు. రైట్? ఈరోజు మనకి ఏది మన కంటికి కనిపిస్తుంది చెప్పండి? ఇంకేం కనిపించట్లేదా? ఎస్, మీకు ఫ్యాన్ కనిపిస్తుంది, ఇవన్నీ కనిపిస్తున్నాయి. ఓకే, మరి నిత్యంగా ఉంటుందని చెప్పండి? మహా అంటే 5-10 years ఉంటుందేమో, అంతే దాని లైఫ్. ఓకే, సో ఏదైనా అంతే. మీరు కంటి చూసే ఏ వస్తువు కూడా ఓకే నిత్యమైనది కాదు. మన కంటి కనిపించే ప్రతిదీ కూడా అవి అనిత్యములు, నిత్యంగా ఉండవు. ఓకే, మరి ఏది నిత్యమైనవిగా ఉంటాయి? అదృశ్యమైనవి నిత్యములు. అంటే మన కంటికి కనిపించనివే నిత్యంగా ఉంటాయి. ఉదాహరణకి ఇప్పుడే మీకు దేవుడు, పరలోకం అని చెప్పాను. మన కంటికి దేవుడు, ప్రస్తుతానికి మన భౌతిక నేత్రాలకి దేవుడు లేక పరలోకం కనిపించట్లేదు. సో అదృశ్యమైనవే నిత్యమైనవిగా ఉంటాయి. అవే నిత్యమైనవిగా నిలిచిపోతాయి, శాశ్వతంగా నిలిచిపోతాయి. మన కంటికి కనిపించేవి ఇవి శాశ్వతమైనవి, నిత్యమైనవి కాదు. కాబట్టి అది మొట్టమొదటిగా మనం తెలుసుకోవాలి. విశ్వాసులుగా మనము మన దృష్టి పెట్టవలసింది దృశ్యమైన వాటి మీద కాదు, మన కంటికి కనిపించే వీటి మీద కాదు. ఎందుకంటే మన కంటికి కనిపించే వీటి మీదే మనం దృష్టి పెట్టి ఇదే శాశ్వతం అనుకుని మనం జీవిస్తే నిత్యమైనవి కోల్పోతాం. అదృశ్యమైనవి అవి నిత్యమైనవి కాబట్టి అవి మనం కోల్పోతాం. దేవుణ్ణి కోల్పోయే అవకాశం ఉంది, పరలోకాన్ని కోల్పోయే అవకాశం ఉంది. అవి నిత్యమైనవి కాబట్టి ఈ భూమి మీదే, ఈ భూ సంబంధమైన వాటి మీదే ఓకేనా మన మనసు పెట్టినట్టయితే. గమనించండి, ప్రభు మనల్ని ఎలా చేశాడంటే, ముఖ్యంగా క్రీస్తుని మనం అంగీకరించిన తర్వాత మనము ఏ రీతిగా మనం ఉన్నామంటే ఒక మాటను చూద్దాం. చదవండి, 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 19వ వచనం. చాలా ప్రాముఖ్యమైన మాట. మనం దీన్ని వెంటనే అర్థం చేసుకుని నిదానంగా మనం దీన్ని ధ్యానిస్తే మనకు అర్థమవుతుంది. ఈ జీవిత కాలం మటుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము. గమనించండి, ఇప్పుడు చెప్పండి, క్రీస్తును మనం ఎందుకు అంగీకరించాం? క్రీస్తుని ఎందుకు నమ్ముకున్నాం? క్రీస్తుని ఎందుకు పూజిస్తున్నాం? క్రీస్తుని ఎందుకు వెంబడిస్తున్నాం? ఏదో కేవలం ఆయన ఈ లోకంలో మనల్ని చక్కగా చూసుకుంటాడనా, ఈ లోకంలో మనకున్న ఆర్థిక అవసరాలు తీరుస్తాడనా, లేక ఈ లోకంలో ఏదో మనకి ఆరోగ్య సమస్యలు తీరుస్తాడనా? ఎందుకంటే కొంతమంది అలాగే ప్రవర్తిస్తుంటారు. మనం వారికి ఆరోగ్యం బాగాలేనప్పుడు మనం వెళ్ళి ప్రార్థన చేస్తామనుకోండి, దేవుడు స్వస్థిస్తాడు. మనల్ని బట్టి కాదు, దేవుని కృపను బట్టి దేవుడు స్వస్థిస్తాడు అనుకోండి. సో అయితే దాని తర్వాత వాళ్ళు దేవుని ఇంకా మర్చిపోతారు. ఎందుకంటే ఇంకా ఆ యేసుని ఎలా చూస్తారంటే, వాళ్ళు ఏదో ఆపద మొక్కులు దేవుడు ఏదో పేరు అంటారు కదా మామూలుగా. సో కాబట్టి మాకు కష్టం వచ్చింది, ఇంకా ఆయన మొక్కుకున్నామండి, కష్టం తీరిపోయింది, ఇంకంతే, ఆయనతో అవసరం లేదు. సో మళ్ళీ దేవుడు ఎప్పుడు గుర్తుకొస్తాడంటే, వాళ్ళకి మళ్ళీ ఏదైనా మళ్ళీ కష్టం వస్తే అప్పుడు ఆయన గుర్తుకొస్తాడు. అంటే దేవుణ్ణి ఎలా చూస్తారంటే, కష్టాలు తీర్చేవాడు, మా మొక్కులు తీర్చే దేవుడు, మా రోగాలు తీసివేసే దేవుడు, లేకపోతే మాకున్న అప్పుల సమస్యలు తీసేసే దేవుడు, ఓకే, మాకు ఏదో ఒక ఉద్యోగం ఇచ్చే దేవుడు, ఓకేనండి, లేకపోతే మాకు ఏదో ఒక ఇల్లు మాకు ఇచ్చే దేవుడు అన్నట్టుగా అవసరాలు తీర్చే దేవుడిగా, అవసరాలు తీర్చే వ్యక్తిగా మాత్రమే దేవుడిని చూస్తారు. అంటే ఈ లోకంలో ఉన్నటువంటి అవసరాలు తీర్చుకోవడం కోసం మాత్రమే వారికి దేవుడు కావాలి. సో మనం ఎందుకు ప్రభువుని నమ్ముకున్నాం? ఇందుకోసమా? ఈ జీవిత కాలం మట్టుకే మనం క్రీస్తునందు నిరీక్షించే వారమైతే, ఈ లోకంలో ఉన్నప్పుడు మనకున్న అవసరాలు, మనకున్న కష్టాలు తీర్చి ఆయన ఏదో మనల్ని చక్కగా సెటిల్ చేస్తాడు, లైఫ్లో హ్యాపీగా సెటిల్ అయిపోవచ్చు అనుకుంటే మనకన్నా దౌర్భాగ్యులు ఇంకొకరు ఉండరు. మిగతా వారి కంటే, అన్యుల కంటే మనమే దౌర్భాగ్యులు అని ఇక్కడ చెప్తున్నాడు. ఎందుకంటే మనం అసలు క్రీస్తుని ఎందుకు అంగీకరించాం అంటే వీటి కోసం కాదు. అఫ్కోర్స్ యేసయ్యే చెప్పాడు ఏమని, మనకున్న ప్రతి అవసరాలు తీరుస్తాడని. అందులో నో డౌట్. మీరు నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి, అప్పుడు ఇవన్నీ మీకు అనుగ్రహిస్తాను, మీ అవసరాలు నేను తీరుస్తాను,
ఓకేనండి, మీకున్న ప్రతి అవసరమును క్రీస్తు యేసు మహిమేశ్వరం చొప్పున నేను కలుసుకుంటాను అని ఆయన కూడా వాగ్దానం చేశాడు. రైట్, తప్పకుండా ఆయన మన అవసరాలైతే తీరుస్తాడు, నో డౌట్, ఆయన చెప్పారు కాబట్టి. అయితే ఇప్పుడు మనం కేవలం ఆయన నమ్ముకుంది, ఆయన్ని వెంబడిస్తూ ఉంది, ఆయనకి ప్రార్థన చేస్తూ ఉంది, మందిరానికి వస్తూ ఉంది, ప్రార్థన చేసుకుంటూ ఉంది, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుంటుంది. ఎందుకంటే కేవలం ఆయన ఈ లోకంలో మాత్రం మనకేదో చేస్తాడు అని కాదు కదా, కాదు. ఎందుకంటే ఇంకా చెప్పాలంటే ఈ లోకం అనేది ఏంటి, ఇప్పుడే చెప్పుకున్నాం, మన కంటికి కనిపించేది అనిత్యము, దృశ్యములు అనిత్యం. కాబట్టి ఈ లోకం మన కంటికి కనిపిస్తుంది కాబట్టి ఇది అనిత్యం, శాశ్వతంగా ఉండదు ఇది. సో శాశ్వతంగా ఉండనటువంటి ఈ లోకంలో నీ అవసరాల కోసమే నీవు దేవుణ్ణి వాడుకుంటే, ఉపయోగించుకుంటే, లేక అలాగా ఆలోచిస్తే మనము చాలా దౌర్భాగ్యులుగా మారిపోతాము. అందుకే అదృశ్యములు నిత్యములు కాబట్టి, అంటే మన కంటికి కనిపించనివి నిత్యంగా ఉంటాయి కాబట్టి, అంటే దేవుడు, పరలోకము అది నిత్యముగా నిలిచిపోయేదిగా ఉంటుంది కాబట్టి, ఇప్పుడు మరి మనం ఆ నిత్యముగా నిలిచిపోయే దాని మీద మన దృష్టి పెట్టాలి. ఇప్పుడు మనం దాని మీద మన దృష్టి పెట్టాలి. దేవుడైనా పరలోకమైన మన కంటికి కనిపించట్లేదు కాబట్టి, అవే నిత్యము నిలిచిపోయేవిగా ఉంటాయి కాబట్టి దేవుణ్ణి అందుకు మనం వెంబడించాలి, దేవుణ్ణి అందుకొరకు మనము ఆరాధించాలి, దేవుణ్ణి అందుకొరకు మనం ఆయన్ని విశ్వసించాలి. ఓకేనండి. సో బియాండ్ దిస్ లైఫ్, ఓకే, బియాండ్ వాట్ ఈస్ సీన్, వాట్ ఈస్ విజిబుల్, మన కంటికి ఏదైతే కనిపిస్తుందో, ఓకేనండి, ఇప్పుడు మన ప్రయాణము, మన నిర్ణయాలు, మన జీవితము, మన స్పందన ఎలా ఉండాలో విశ్వాసులుగా, ఏదో ఈ కంటికి కనిపించే ఈ భూమిని, ఈ పరిస్థితుల్ని ఆధారం చేసుకోకుండా, రైట్, మనము బియాండ్ దిస్, ఓకే, మనం ప్రయాణించాలి. ఓకే, అది దేవుని యొక్క కోరిక. అందుకే వెలి చూపును బట్టి కాక విశ్వాసముతో మన ముందుకు వెళ్ళేవారిగా ఉండాలని చూస్తున్నాం. ఒక మంచి ఉదాహరణ మనం చూడాలంటే దేవుని యొక్క వాక్యంలో చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 9-10 వచనాలు చదవండి. విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానములకు సమాన వారసులైన ఇస్సాకు, యాకోబు అనువారును గుడారములలో నివసించుచు అన్యుల దేశంలో ఉన్నట్టుగా వాగ్దత్త దేశంలో పరవాసులైంది. ఎలాగనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై ఉన్నాడు, పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురుచూచుచుండెను. చాలండి. దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు, ఆయనకి వాగ్దానం ఇచ్చినప్పుడు, ఇదిగో నేను నిన్ను దీవిస్తాను, నీ కుటుంబాన్ని దీవిస్తాను, నీ సంతతిని దీవిస్తాను, ఒక దేశంగా నిన్ను చేస్తాను, నిన్ను ఒక వాగ్దత్త దేశంలోకి తోడుకొని వెళ్తాను, ఒక అద్భుతమైనటువంటి పాలు తేనెలు ప్రవహించే ఒక దేశం, సమృద్ధి గల దేశంలోకి నేను తీసుకుని వెళ్తాను అని అబ్రహాంకి దేవుడు వాగ్దానం చేసి, ఇక ఆ ప్రకారంగానే ఆయన చూపించిన స్థలానికి ఆయన నడిపించాడు. దేవుడు చూపించిన ఆ స్థలానికి అబ్రహాం దేవుడు తీసుకుని వెళ్ళాడు. తీసుకుని వెళ్ళిన తర్వాత ఆయన మరక్కడ హ్యాపీగా సెటిల్ అవ్వచ్చు, హ్యాపీగా అమ్మయ్యా ఇప్పటికి ఇంక నేను చేరుకున్నాను, ఓకేనా, ఇది చాలా బాగుంది, ఈ స్థలం దేవుడు చూపించిన స్థలం, దేవుడు నడిపించిన స్థలం చాలా బాగుంది, ఓకే, ఇక్కడ మరి ఇంకా పక్కాగా దేవుడు ఇంకా నా సొంతంగా ఇది ఇచ్చేసాడు కాబట్టి ఇంకా పక్కా హౌస్ కట్టుకొని, ఓకేనండి, ఇక్కడ నేను ఉండొచ్చు అని ఆయన దాన్ని చూసి చాలా సంతోషించి ఉండొచ్చు. ఓకేనా, ఇన్ని రోజులు పడిన ప్రయాసం అంత పోయిందండి బాబు, అంతే కదండి. మీరు ఒక సొంత ఇంట్లోకి వెళ్ళారనుకోండి, ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది? అన్ని సంవత్సరాలు అద్దెలలో ఉండి, ఓకేనండి, ఆ అద్దెలలో ఉన్నటువంటి బాధలు పడలేక, ఆ ఓనర్స్ పెట్టే బాధలు, హెరాస్మెంట్ మనం పడలేక కదండి, ఒక 100 అద్దెలలో ఉండి, ఓకేనండి, మీరు అప్పటికి సొంత ఇల్లుకి వెళ్ళారనుకోండి, ఎంత రిలీఫ్ కదండి, ఎంత హ్యాపీ. అబ్రహాం మామూలుగా అలా ఫీల్ అవ్వాలి. 100 అద్దెలలో ఉండి ఒక సొంత ఇల్లు కట్టుకొని అందులోకి వెళ్తే ఎంత హ్యాపీగా ఉంటుందో అలాగే హ్యాపీగా ఫీల్ అవ్వాలి. కానీ ఆయన హ్యాపీగా ఫీల్ అవ్వలేదు. ఎందుకు ఇంకా ఆయన గుడారంలో నివసించాడు? అది కూడా ఆయన అన్యుల దేశంలో ఉన్నట్టుగా వాగ్దత్త దేశంలో పరవాసిగా ఉన్నాడంట. అది చాలా ఆశ్చర్యాన్ని కలిగించే విషయం. నన్ను ఎన్నో నెలలు మరి ఆలోచింపచేసింది ఆ మాట. అన్యుల దేశంలో ఉన్నట్టుగా
వాగ్దత్త దేశంలో పరవాసిగా ఉన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్, మనం అమెరికా వెళ్ళినప్పుడు మీరు కనుక వేరే ఇతర దేశాలు కనుక వెళ్తే అక్కడ ఉన్నప్పుడు మనము చాలా ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతాం. ఎందుకంటే అది మన ఊరు కాదు కాబట్టి. ఊరు కాని ఊరు, వేరే దేశంకి వచ్చాం, ఓకేనా. అక్కడ మనుషులు వేరుగా ఉంటారు, పద్ధతులన్నీ వేరుగా ఉంటాయి, ఫుడ్ కూడా అంతా వేరుగా ఉంటుంది, క్లైమేట్ అంతా వేరుగా ఉంటుంది, ఓకేనండి. కాబట్టి మనం చాలా అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతాం. ఫీల్ అయ్యి అబ్బో ఎప్పుడెప్పుడు మళ్ళీ మన దేశానికి ఇండియాకి వెళ్ళిపోదామా అనిపిస్తుంది. లేకపోతే ఎప్పుడెప్పుడు మళ్ళీ మన ఇంటికి వెళ్ళిపోదాం, ఎప్పుడెప్పుడు మళ్ళీ మన వాళ్ళని కలుసుకుందాం, ఎప్పుడెప్పుడు మళ్ళీ మన క్లైమేట్లోకి వద్దాం, ఎప్పుడెప్పుడు మళ్ళీ మన ఫుడ్ మనం తిందాం అని అక్కడ కనుక మీరు వెళ్ళినప్పుడు సాధారణంగా ఆ ఫీలింగ్ మీలో ఉంటుంది. అది వాస్తవం. ఎప్పుడు మనము ఇతర ప్రాంతాలకు ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు ఆ ఫీలింగ్ కలిగితే న్యాచురల్ ఫీలింగ్. అయితే ఇప్పుడు ఆ ఫీలింగ్ ఎక్కడ కలుగుతుంది అబ్రహాంకి? అబ్రహాము అన్య దేశంలో ఉన్నట్టుగా ఎక్కడున్నాడు? అన్య దేశంలో కాదు, తన సొంత దేశంలో, దేవుడు వాగ్దాన దేశంలో, దేవుడు అన్ని అతనికి సొంతంగా ఇచ్చినటువంటి ఆ స్థలంలో, ఆ భూమి మీద, ఆ గడ్డ మీద ఆయన ఎలా జీవిస్తున్నాడండి? పరవాసిగా ఫీల్ అవుతున్నాడు, స్ట్రేంజర్గా ఫీల్ అవుతున్నాడు, ఫారినర్గా ఫీల్ అవుతున్నాడు. ఇప్పుడు మనము ఫారిన్ కంట్రీస్కి వెళ్తే ఫారినర్స్గా మనం ఫీల్ అవుతాం, ఓకేనండి. అయితే ఇక్కడ ఉంటే మనకు ఆ ఫీలింగ్ ఏం కాదు కదండి, ఇది మన ఊరు, రైట్. ఇక్కడ నేను పుట్టాను, ఇక్కడ నేను పెరిగాను, ఇది మన భాష, రైట్. ఇది మన మాతృదేశం, మాతృభూమి, మాతృభాష. కాబట్టి మనం ఇక్కడ చాలా సెక్యూర్డ్గా ఫీల్ అవుతాం. మన ప్రాంతంలో మనం ఉన్నాం, మన బంధువుల మధ్య మనం ఉన్నాం, మన స్నేహితుల మధ్య మనం ఉన్నాం, మనల్ని ప్రేమించే వారి మధ్య మనం ఉన్నాం, మన పరిచయస్తుల మధ్య మనం ఉన్నాం. కాబట్టి చాలా హ్యాపీగా మనం జీవితాన్ని కొనసాగించవచ్చు. అయితే అబ్రహాము రివర్స్. ఎలాగంటే ఆయన తన సొంత ప్రజల మధ్య, దేవుడు ఆ స్థలం అంతా ఆయనకు వాగ్దానం చేసినా కూడా, సో ఆయనకి మరి అంత ఆస్తి ఉండి కూడా సో ఆయన ఎలా ఫీల్ అయ్యాడంటే, ఆయన మనస్సు ఇక్కడ లేదు. ఆయన వీటిని చూచుకొని తన కళ్ళు, భౌతిక నేత్రాలు ఏవైతే చూస్తూ ఉన్నాయో, ఆ ఆస్తి కావచ్చు, ఆ స్థలం కావచ్చు, ఆ ఇల్లులు కావచ్చు, ఆ పొలాలు కావచ్చు, ఆ తోటలు కావచ్చు, ఆయనకు వచ్చే రాబడి కావచ్చు, ఆయనకు వచ్చే ఆదాయం కావచ్చు, ఆయనకున్న పేరు పలుకుబడి కావచ్చు, ఆయనకున్న ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు, ఆ జనాలు వచ్చి ఆయన్ని మెచ్చుకుంటున్నప్పుడు అది కావచ్చు, ప్రజల మెప్పు కావచ్చు, లేకపోతే ఆయన ఏదైతే మరి ఆయనకి వచ్చినటువంటి గిఫ్ట్స్ వచ్చాయో ఆ యొక్క బహుమానాన్ని బట్టి కావచ్చు, వేటిని బట్టి కూడా ఆయన సంతోషించలేదు. ఆయన మనస్సు వాటి మీద లేదు. అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నాడు, ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతున్నాడు, అభద్రతా భావంతో జీవిస్తున్నాడు. ఎప్పుడెప్పుడు మా సొంతూరుకి వెళ్ళిపోదామా అని చూస్తున్నాడు. మరి ఏంటి ఆయన సొంతూరు? అక్కడే ఉంది. ఏలైనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. పునాదులు గల వేరే పట్టణం కోసం ఆయన ఎదురు చూస్తున్నాడంట. మరి ఏ ఊరది? ఏ పట్టణం అది? ఏ సిటీ? ఏ కంట్రీకి వెళ్ళాలని ఆయన ఇష్టపడుతున్నాడు? పునాదులుగా ఆ పట్టణం అంటే ఏంటి? ఆ ఊరి పేరు ఏంటి? ఆ దేశం పేరేంటి? పరలోకం. అయితే మరి ప్రస్తుతానికి ఆయన కనిపిస్తుందా? చూడండి, మామూలుగా అయితే అందరూ తమ కంటి కనిపించే వాటిని బట్టి చాలా సెక్యూర్డ్గా ఫీల్ అవుతారు. ఓకేనండి. మరి మాకు మరి ఒక 100 ఎకరాలు మాకు స్థలం ఉందండి, కాబట్టి దాన్ని బట్టి నేను సెక్యూర్గా ఫీల్ అవుతున్నాను, రైట్. సో లేకపోతే మాకు ఇంత ఆస్తి ఉందండి, కాబట్టి చాలా సెక్యూర్డ్గా ఫీల్ అవుతున్నాం. లేకపోతే మాకు ఇదిగోనండి ఒక 50 ఇల్లులు మాకున్నాయండి, కాబట్టి మేము చాలా హ్యాపీగా సెక్యూర్డ్గా ఉన్నాం. లేకపోతే మాకు ఒక 1000 కోట్లు ఓకేనండి, మరి మాకు బ్యాంక్ బ్యాలెన్స్లో ఉందండి, కాబట్టి చాలా సెక్యూర్డ్ అండి. అసలు ఏం పని చేయనక్కర్లేదు, అసలు కూర్చొని తిని హ్యాపీ గడిపించండి. లేకపోతే ఆ 100 ఎకరాలు మేము కట్టుకున్నటువంటి ఆ ఫామ్ హౌస్లో మేము చాలా హ్యాపీగా సెక్యూర్డ్గా ఉండిపోవచ్చండి. లేకపోతే ఫలాని ఉద్యోగం, సెక్యూర్డ్ జాబ్ ఉందండి, సో కాబట్టి ఐఎమ్ సెటిల్డ్, ఐఎమ్ హ్యాపీ. ప్రజలు తమ కంటికి కనిపించేటటువంటి వాటిని చూసుకొని ఒక విధంగా స్పందిస్తారు, సెక్యూర్డ్గా ఫీల్ అవుతారు. అయితే అబ్రహాము అలా కాదు. అయితే మరి వాస్తవంగా దేవుడైతే ఆయనకి ఇచ్చాడు, రైట్. దేవుడైతే ఆయనకి కంటి కనిపించేటటువంటి ఆస్తులు ఇచ్చాడు.
కంటికి కనిపించేటటువంటి ఆస్తులు, వస్తువులు, ఓకేనండి, మరి ఆయనకి ఇచ్చాడు. అయితే ఆయన మనస్సు వాటి మీద లేదు. మరి పునాదులు గల ఆ పట్టణం మీద ఉంది. ఎందుకు పునాదులు గల ఆ పట్టణం అంటే, ఎందుకు పరలోకం మీద ఆయన మనస్సు ఎందుకు అంతగా దాని మీద ఆయన మనస్సు పెట్టుకున్నాడు? ఎందుకు ఆయన యొక్క మనస్సు, ఆయన హృదయము అంతగా దాని మీద ఉంది అని ఆలోచిస్తే, పునాదులు గల ఆ పట్టణము, ఆ పరలోకము లేక ఆ దేవుడు గురించి ఆయనకు తెలిసిన మాట ఏంటి అంటే, పౌలు చెప్పిన మాటే, దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. మన కంటికి కనిపించేవి శాశ్వతం కాదు కదండి. సో మనకి ఎంత ఉన్నా కూడా ఇవన్నీ మనం విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. ఎక్కడికి వెళ్ళిపోవాలి? మన కంటికి కనిపించని స్థలానికి వెళ్ళిపోవాలి. అదృశ్యంగా ఉన్న స్థలాలకు మనం వెళ్ళాలి. అంటే దాని అర్థం, ఆ అదృశ్యమైనవే నిత్యమైనవి, శాశ్వతమైనది. దేవుడే శాశ్వతమైన వాడు, ఆయన పట్టణమే శాశ్వతమైన పట్టణము అనే ఒక విశ్వాసము అబ్రహాంలో ఉంది. అందుకే ఆయన ఇక వెలు చూపును బట్టి కాక ఎలా నడిచాడండి? ఆయన విశ్వాసాన్ని బట్టి నడిచాడు. అందుకే ఆయనకి విశ్వాసులకు తండ్రి అని పేరు కూడా ఉంది. ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఫెయిత్ఫుల్ పీపుల్. విశ్వాసులకు తండ్రి, ఓకేనండి. ఎందుకంటే ఆయన విశ్వాసంలో నడిచిన వ్యక్తి. మనం ఆ వాక్యం చదివినట్టుగా వెలు చూపును బట్టి కాక విశ్వాసంతో నడవాలి అంటే జీవించాలని. మరి అబ్రహాము ఆ రీతిగా వెలు చూపును బట్టి కాకుండా, తన కంటికి కనిపించేటటువంటి వాటిని బట్టి స్పందించకుండా, వాటిని బట్టి అతిశయించకుండా, వాటిని బట్టి సంతోషించకుండా, వాటి మీద తన గురి పెట్టుకొని ఉండకుండా, వాటిలో తన భద్రత, తన సెక్యూరిటీ తీసుకోకుండా, ఓకేనండి, ఇక్కడ ఆయన తన సొంత ఊరిలో ఉంటూ కూడా ఎలా ఉన్నాడండి? అన్యుల దేశంలో ఉన్నట్టుగా ఫీల్ అయ్యాడు. అంటే ఇప్పుడు మనం మన సొంత ఊరిలో ఉండి కూడా ఎలాగా ఇక ఇది మన శాశ్వతం అనుకుని ఇక్కడ ఓకేనండి సెక్యూర్డ్గా ఉండకుండా, ఎప్పుడెప్పుడు మనం ఇంకా ఆ పట్టణానికి వెళ్తామా, ఎప్పుడెప్పుడు మరి మన సొంత ఊరికి వెళ్తామా, రైట్, ఎప్పుడెప్పుడు మరి మనం మన యొక్క సొంత పట్టణంలోకి వెళ్తామా అనే ఆశ మనలో ఉండాలి. కాబట్టి వెలి చూపును బట్టి కాకుండా విశ్వాసంతో స్పందించాలి. మరికొన్ని విషయాలు ధ్యానం చేద్దాం. ఏంటి వెలి చూపును బట్టి స్పందించడం? చాలా మంది వెలి చూపును బట్టి స్పందిస్తూ ఉంటారు. దానికి అర్థాన్ని మరొక చోట పౌలు గారు చెప్పారు. చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. చాలు గమనించండి. వెలి చూపును బట్టి నడవడం అంటే ఏంటి అంటే, భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోవడం. అదండి వెలి చూపును బట్టి నడవద్దు లేక జీవించద్దు, విశ్వాసాన్ని బట్టి జీవించాలి అని ఉంది కదా. మరి మీరు అనొచ్చు, మరి మనం భూమి మీదే ఉన్నాం కదండి, మన జీవనం అంతా భూమి మీద సాగించాలి, వేరే ప్లానెట్కి వెళ్ళి మనం ఒక లైఫ్ ఏమి జీవించాం కదా, మరి మన స్టడీస్ అన్ని ఇక్కడే, మన జాబ్, మన ఇంటర్న్షిప్స్ ఇక్కడే, మన జాబ్స్ ఇక్కడే, రైట్, మన ఫ్రెండ్షిప్స్ ఇక్కడే, రైట్, మన పిక్నిక్స్ కూడా ఇక్కడే చేయాలి, వేరే ప్లానెట్కి మనం వెళ్ళాం కదా, మరి ఎలాగా అని మీరు అనొచ్చేమో. ప్రభు వారు దీని గురించి ఆయన ఒక మాట అన్నారు, మీరు ఈ లోకంలో ఉన్నారు కానీ ఈ లోకానికి చెందిన వారు మీరు కాదు అన్నారు. ఆల్దో యు ఆర్ ఇన్ ద వరల్డ్ బట్ యు ఆర్ నాట్ ఆఫ్ ద వరల్డ్. ఈ లోకంలోనే మీరున్నారు, అయితే ఈ లోకస్తులు మీరు కాదు, ఈ లోక సంబంధులు మీరు కాదు. ఓకే, ఈ భూమి మీదే మనం ఉండాలి, మన స్టడీస్, మన వ్యాపారాలు, ఉద్యోగాలు అన్ని ఇక్కడే చేసుకోవాలి. అయితే మన మనస్సు ఈ భూమి మీద, భూ సంబంధమైన వాటి మీద పెట్టుకోనకూడదు. ఎందుకు పెట్టుకోకూడదండి? ఎందుకంటే మన కంటికి కనిపించేవి శాశ్వతం కాదు కాబట్టి. అక్కడంటే పేతురు దాని గురించి చెప్తారు తన పత్రికలో. మరి ఒకరోజు రానై ఉన్నది, అది త్వరలోనే ఉన్నది. అది ఏంటంటే అగ్ని చేత, ఓకేనండి, సమస్తము ఈ పంచభూతములు
మిక్కిలి లయముతో అవన్నీ కూడా నశించిపోబోతున్నాయి. ఓకేనండి, ఒకసారి ఆ మాట చూద్దాం. 2 పేతురు 3:10. అయితే ప్రభువు దొంగ వచ్చినట్లు వచ్చింది. ఆ వెళ్ళిన ఆకాశపు మహాద్వంద్వం గతించిపోతుంది. పంచభూతములు నిమిత్తమైన మేలును పైమైపోతుంది. భూమి దాని నీటిని కాలిపోతుంది. చాలండి. ఎందుకు ఈ భూ సంబంధమైన వాటిని మనస్సు పెట్టుకోవద్దు అంటే, చూడండి ఏం జరగబోతుంది. భూమియు దాని మీద ఉన్న కృత్యములు కాలిపోవును, అలాగే పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును. కాబట్టి ఇవన్నీ కూడా మనం కంటితో ఏమైతే చూస్తున్నామో ఇవన్నీ కూడా ఒక రోజు రాబోతుంది. అవి అన్నీ కూడా అగ్ని చేత కాల్చబడబోతున్నాయి. ఒకప్పుడు దేవుడు సృష్టిని నీటి చేత నోవహు దినములలో జలప్రలయం చేత దేవుడు వాటిని సంపూర్ణంగా నాశనం చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో దేవుడు అగ్ని చేత మొత్తం ఈ భూమిని ఆయన నాశనం చేయబోతున్నాడు. ఎందుకంటే ఇది శాశ్వతమైనది కాదు కాబట్టి ఎందుకు మన మనస్సు భూమి మీద కానీ భూ సంబంధమైన వాటి మీద కానీ మన మనస్సు పెట్టుకోకూడదు అంటే ఇవన్నీ కూడా శాశ్వతం కాదు కాబట్టి. సో మరి దేని మీద మనస్సు పెట్టుకోవాలి, దేన్ని ఎలా నడవాలి? క్రీస్తుతో విశ్వాసంతో. కొలస్సీ 3:2 చదివా కదండి. పైనున్న వాటి మీదనే మరి మనస్సు పెట్టుకోవాలి. సో పైనవి మన కంటి కనబడవు కదా మరి. ఎస్, కంటి కనబడినవే నిత్యములని చెప్పుకుంటున్నాం కదా. కాబట్టి దేవుడు, పరలోకము, క్రీస్తు, ఆయన మనకు ఏర్పరిచినటువంటి స్వాస్థ్యము, వాటి మీద మన మనస్సు పెట్టుకోవడమే విశ్వాసంతో నడవడం అని అర్థం. అందుకనే మన మనస్సు భూ సంబంధమైన వాటి మీద మనము పెట్టుకోకూడదు. అలాగే 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 18కి వద్దాం. ఇప్పుడు ఇంకొక విషయాన్ని చూద్దాం. తనను తాను మోసపరచుకొనకూడదు. మీలో ఎవడైనను ఈ లోకమందు తాను జ్ఞానినని అనుకొనిన ఎడల జ్ఞాని అగునట్లు వెర్రివాడు కావలెను. చాలు, అదొకటి. తర్వాత రోమిలకు రాసిన పత్రిక 12:2. మీరు ఈ లోక మర్యాదను అనుసరించుట ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన ఒకటి వలన రూపాంతరం పొందుడి. గమనించండి, ఈ వెలి చూపును బట్టి నడవడం అంటే ఏంటి అంటే 2వ వచనం స్టార్టింగ్లో ఉంటుంది. ఈ లోక మర్యాదను అనుసరించడం లేక ఈ యుగ మర్యాదను అనుసరించడం అంటే ప్రస్తుతం స్టాండర్డ్స్ ఆఫ్ దిస్ ఏజ్, స్టాండర్డ్స్ ఆఫ్ దిస్ వరల్డ్ ఏవైతే ఉన్నాయో, ఓకేనా, మరి వాటిని బట్టి అనుసరించడం. ఈ లోక మర్యాద చొప్పున నడుచుకోవడం అంటే అదేనండి. ఈ లోకంలో ప్రజలు ఎలా ఉన్నారు, ఈ లోకంలో వాళ్ళు ఏది అనుసరిస్తూ ఉన్నారు, ఈ లోకంలో వాళ్ళు ఏది సరైంది అని వారు అనుకొని వాళ్ళు చేస్తూ ఉన్నారు, అది మనం అనుసరించకూడదు. వెలి చూపును బట్టి నడుచుకుంటున్నామంటే ఈ స్టాండర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఈ లోకంలో, లేక ఇది ఇప్పుడు చాలా ట్రెండింగ్ అండి అంటారు, ఇది చాలా లేటెస్ట్, ఇది అందరూ ఇది ఫాలో అవుతున్నారు, సో మనం దీన్ని ఫాలో అవ్వాలి. సో అందరూ వాళ్ళు మాట్లాడడం, వాళ్ళ మాటల్లో బూతులు మాట్లాడడం లేటెస్ట్ ట్రెండింగ్ అనుకోండి. సో మనం ఆ లేటెస్ట్ ట్రెండింగ్ ఫాలో అవ్వచ్చా? ఫాలో అవ్వకూడదు. అంటే ఏదైనా సరే దేవుడు చెప్పిన దానికి వ్యతిరేకంగా ఈ లోకస్తులు అనుసరిస్తూ ఉంటే అదే ఈ లోక మర్యాద. మనం దాన్ని అనుసరించకూడదు. సో ఈ లోకస్తులకి చాలా చాలా ఉన్నాయి. ఓకే, ఇది చేసి తప్పేంటండి, అది చేసి తప్పేంటండి, ఇది చేసి తప్పేంటండి, అది పాపం ఎలా అవుతుందండి, ఇది పాపం ఎలా అవుతుంది. కాబట్టి వాళ్ళకి బూతులాడము వారికి పాపం కాదు, మరొక పని చేయడము పాపం కాదు. ఓకే, వాళ్ళకి వ్యభిచారం చేయడం కూడా పాపం కాదు, దాన్ని కూడా సమర్థించుకుంటాడు. మరొక పని చేయడము, ఓకే, స్మగ్లింగ్ చేయడం వాళ్ళకి పాపం కాదు. సో ఏదైనా చేసి వాళ్ళు సమర్థించుకుంటారు. అయితే మనం విశ్వాసులుగా మనం కూడా వాళ్ళలాగా నడుచుకుంటూ వెళ్తే మరి మనం కూడా ఎలా నడుచుకున్నాము? వెలి చూపును బట్టి మనం కూడా నడుచుకుంటూ వెళ్తున్నాం. విశ్వాసంతో మనం నడుచుకోవట్లేదు. విశ్వాసులుగా దీని అర్థం ఏంటి అంటే వెలి చూపును బట్టి కాక ఈ యుగ మర్యాద, ఈ లోకస్తులు. అందుకే లోకస్తులకి మనకి ఏముండాలండి? చాలా క్లియర్ డిస్టింక్షన్ ఉండాలి, తేడా ఉండాలి. రైట్?
మీరు స్కూల్లో ఉన్నప్పుడు, కాలేజీలో ఉన్నప్పుడు, మీరు ఒక చోట వర్క్ చేస్తున్నప్పుడు, మీరు ఒక చోట పనికి వెళ్తున్నప్పుడు వారి ప్రవర్తనకు మన ప్రవర్తనకు చాలా తేడా ఉండాలి. సో ఇప్పుడు మనం కూడా వాళ్ళలాగే ఉంటే ఇప్పుడు వాళ్ళకి మనకు తేడా ఏంటండి? లేదు. సో వాళ్ళు ఏ సాక్ష్యం చెప్పాలంటే మన దగ్గరికి వచ్చి, అబ్బో మీరు యేసుప్రభు నమ్ముకున్నారు కదండి, కరెక్ట్ అండి, నేను కూడా విన్నాను, దేవుని నమ్ముకున్న బిడ్డలు, యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళు చాలా మంచిగా ఉంటారు, చాలా నీతిగా నడుచుకుంటారు, చాలా పరిశుద్ధంగా ఉంటారు, వాళ్ళు పాపం చేయరు, వాళ్ళు ఇటువంటి నేరాలు చేయరు, వారు ఇటువంటి పనులు చేయరు అని నేను విన్నాను. అయితే ఇప్పుడు మీలో అది చూశాను, కరెక్టే, మీరు నిజమైన క్రైస్తవులే. అయితే వాళ్ళు కూడా చూస్తుంటారు కొంతమంది కదండి, క్రిస్టియన్స్ ని చూస్తున్నప్పుడు, ఇదేంటండి వీళ్ళు క్రిస్టియన్స్ అని చెప్పుకుంటున్నారు, మరి వీళ్ళు ఇది చేస్తారేంటి, మరి వాళ్ళు క్రిస్టియన్స్ అంటారు, మరి వాళ్ళు ఈ పని చేస్తారు కదండి. సో అంటే దాని అర్థం ఏంటంటే సింపుల్ గా వాళ్ళు పేరు క్రైస్తవులే, విశ్వాసంతో నడుచుకోవట్లేదండి, వారు బెలి చూపును బట్టి నడుచుకుంటున్నారు అని మనం అర్థం చేసుకోవాలి. పేరు క్రైస్తవులే కానీ చేసేవన్నీ పాడు పనులే, పేరు క్రైస్తవులే చెప్పేవన్నీ దొంగ మాటలే, అబద్ధాలే, పేరు క్రైస్తవులే అన్ని అడ్డదారులు దొక్కుతూ వెళ్తుంటారు. నేను కొన్నిసార్లు చూసి ఆశ్చర్యపోతుంటాను. కొన్నిసార్లు ఏదైనా దొంగతనాలు జరిగినప్పుడు కానీ ఓకేనండి, కొంతమందిని పట్టుకుంటారు, పోలీసులు పట్టుకొని వాళ్ళని ఫోటో తీస్తారు కదండి, ఫోటో తీసి లేకపోతే కొన్నిసార్లు స్టేషన్కి తీసుకెళ్ళిపోయి ఒక పలక మీద వాళ్ళ పేరు రాసి ఇలాగ వాళ్ళు పట్టుకొని ఫోటో తీస్తారు కదా. లేక జేబు దొంగలు ఉన్నారు జాగ్రత్త అని మీకు ఉంటుంది ఎక్కడ, రైల్వే స్టేషన్లో, బస్ స్టాండ్లో. ఆ దొంగతనం చేసిన వాళ్ళలో ఎవరున్నారండి? మన వాళ్ళు కూడా ఉంటారు. జాన్ ఉంటాడు, పీటర్ ఉంటాడు, అలెగ్జాండర్ ఉంటాడు, ఓకేనా. లేదు యేసుబాబు అని పేరు పెట్టుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. సో పేరుకి వీళ్ళు క్రైస్తవులుగా ఉన్నారు, కానీ చేసేవన్నీ చెడ్డ పనులు, తప్పుడు పనులు. అంటే అప్పుడు వీళ్ళు విశ్వాసంతో నడుచుకోవట్లేదని అర్థం. వీళ్ళు ఈ లోక మర్యాద చొప్పున నడుచుకుంటూ ఉన్నారు, బెలి చూపును బట్టి మాత్రమే వీళ్ళు నడుచుకుంటూ ఉన్నారు, దేవుడు చెప్పినట్లుగా వీళ్ళు నడుచుకోవట్లేదు. అందుకే విశ్వాసులుగా మనం ఎలా నడవాలి అంటే, ఎలా జీవించాలి, ఎలా బ్రతకాలి, ఎటువంటి నిర్ణయాలు మనం తీసుకోవాలి, మన మాటలు ఏ రీతిగా ఉండాలి, మన క్రియలు ఏ రీతిగా ఉండాలి, మన ప్రవర్తన ఏ రీతిగా ఉండాలి, మనం ఆలోచించే విధానం ఏ రీతిగా ఉండాలో చాలా చాలా మరి మనము జాగ్రత్తగా ఉండకపోతే మనం కూడా విశ్వాసంతో నడవలేం. మనం కూడా ఏదో మనకు అనిపిస్తున్న దాన్ని బట్టి మరి మనం కూడా ప్రయాణం చేస్తాం. దానివల్ల దేవుని నామానికి మహిమ రాదు, దానివల్ల దేవుని యొక్క నామానికి అవమానమే కలుగుతుంది. రైట్. సో ఎవరైనా ఒక క్రిస్టియన్ ఒక స్మగ్లింగ్ చేస్తాడు అనుకుందాం, ఓకేనా, లేక ఒక గంజాయి వ్యాపారం చేస్తూ పట్టబడ్డాడు అనుకుందాం, క్రైస్తవుడని. సో ఆ క్రైస్తవుడు అందరికీ తెలిసిపోద్ది, ఇదేంటండి మరి మొన్న నెల వ్యాపారం చేశాడు కదా, ఓకేనా, 25,000 టన్నుల డ్రగ్స్ పట్టుకున్నారు కదా, వ్యాపారం చేశాడు కదా, అతను క్రైస్తవుడు అంట కదా అని బయటకు వాళ్ళు తెలిసింది అనుకోండి, ఓకేనా, అప్పుడు ఎవరి నామం దూషించబడుతుంది? ఆ ఒక్క వ్యక్తిని తిడితే పర్లేదు, అయితే ఆ ఒక్క వ్యక్తిని తిట్టరు కదా, ఓకేనండి. వీళ్ళు క్రైస్తవులంట, మళ్ళీ వీళ్ళు యేసుప్రభుని నమ్ముకున్నారంట, ఓకేనా, అది ఇది వీళ్ళు వీళ్ళు చెప్పే మాట చాలా గొప్పగా ఉంటాయి, ఇదేనా వాళ్ళ దేవుడు అని చివరికి వాళ్ళ దేవునికి, మన దేవుడికి చెడ్డ పేరు, అవమానము వస్తుంది. కాబట్టి మనం ఎలా జీవించాలంటే, మన దేవుడికి ఎక్కడా చెడ్డ పేరు అవమానం తీసుకొని రాకూడదు. పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఎక్కడో వచ్చాడు, వెళ్ళిపోయి దొంగతనం చేసి వాళ్ళ మీ ఇంటికి వచ్చి గొడవ పెట్టుకున్నారనుకోండి, ఓకేనా, మీకు అది మంచి పేరా చెడ్డ పేరా? చెడ్డ పేరే. లేదు ఇంకో చోటుకి, లేదు తప్పుడు పని చేశారు, ఓకేనా, వాళ్ళు మీ ఇంటి మీదకి వచ్చారు, తగుకు వచ్చారు ఇంటి మీదకి, అది మంచి పేరా చెడ్డ పేరా? చెడ్డ పేరు. కాబట్టి దాన్ని బట్టి మీకు సంతోషం కలుగుతుందా, బాధ కలుగుతుందా? బాధ కలుగుతుంది కదా. అయ్యో నా పిల్లలు ఇలా చేశారేంటి అని చాలా బాధ కలుగుతుంది కదా. అలాగే మన దేవుడికి బాధ కలుగుతుంది. ఎప్పుడైతే మనము ఆయన చెప్పినట్టుగా నడుచుకోమో, ఆయన చెప్పిన దానికి వ్యతిరేకంగా ఆపోజిట్ డైరెక్షన్లో మనం వెళ్ళి పనులు చేస్తూ ఉంటామో, విశ్వాసంతో నడుచుకోండి అని ఆయన చెప్తున్నాడు, మనం అలా కాకుండా ఓకేనా వేరే రీతిలో నడుచుకుంటే ఎవరికి చెడ్డ పేరు? ఆయనకు చెడ్డ పేరు, ఆయన నామానికి అవమానం కలుగుతుంది. కాబట్టి ఆయన నామం దూషించబడుతుంది. అందుకే ప్రభు అన్నారు, ఇందువలననే కదా నా నామము అన్య జనులలో దూషించబడుతోంది. అంటే మిమ్మల్ని బట్టే కదా, మీ చెడు ప్రవర్తనను బట్టే కదా, మీరు వెలుచూపును బట్టి నడుచుకోవడం బట్టే కదా
మీ మనస్సు ఈ భూ సంబంధమైన వాటి మీద పెట్టుకోబట్టే కదా, మీరు లోకానుసారం నడుచుకోబట్టే కదా, మీరు శరీరానుసారం నడుచుకున్నారు కాబట్టే కదా నా నామం దూషించబడుతూ ఉన్నది అని యేసయ్య నామానికి చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా మనం మన జీవితము, మన ప్రవర్తన, మన నిర్ణయాలు, మన రెస్పాన్స్ని బట్టి దేవుని నామానికి చెడ్డ పేరు తీసుకుని రాకూడదు. రైట్? అందుకే ఒక ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడంట. నిర్ణయం తీసుకుని ఒక పాట కూడా రాశారు ఆయన. ఏమని రాశారంటే పాట, ప్రభువా ఒకవేళ రేపు నేను ఏదైనా ఒక పని చేయడం ద్వారా మీ నామానికి అవమానం కలిగించేటట్టయితే, మీ నామానికి అది దూషణ కలిగించేటట్టయితే ఈరోజే నా ప్రాణం తీసుకో. మంచి ప్రార్థన అనిపించింది నాకు. ఓకే, మంచి నిర్ణయం అని కూడా అనిపించింది. ఒకవేళ రేపు ఏదైనా నేను చేయడం ద్వారా మీ నామానికి అవమానం దూషణ కలిగేటట్టయితే రేపటిదాకా నన్ను ఉంచొద్దు, ఈరోజే నన్ను తీసుకో. ఎందుకంటే ఈరోజే వస్తే మీ దగ్గరకు వస్తా. నేను రేపటి వరకు జీవించుంటే మీ నామానికి అవమానము, దూషణ, అపకీర్తి తీసుకుని వస్తాను. అది జరగకూడదు నా ద్వారా అని ఆయన ఆ రీతిగా స్పందిస్తున్నారు. కాబట్టి మనం కూడా అలాగే నడుచుకోవాలి. కాబట్టి వెలుచూపును బట్టి నడుచుకోవడం అంటే ఈ భూ సంబంధమైన వాటి మీదే మన మనస్సు పెట్టుకొని బ్రతకడం లేదు. ఈ యుగ సంబంధమైనటువంటి యుగ మర్యాద చొప్పున మనుషులు అందరూ ఎలా ఉన్నారు, మనం కూడా అలాగే వెళ్దాము. అందరూ ఏం చేస్తున్నారు, మనం అది చేద్దాము. అందరూ ఎవరిని మొక్కుతున్నారు, మనం వాళ్ళని మొక్కుదాము. ఈ యుగ మర్యాద చొప్పున మరి మనం నడుచుకుంటే అది కూడా వెలుచూపును బట్టి నడుచుకోవడమే అవుతుంది. ఇక తర్వాత శరీరానుసారంగా మనం నడుచుకుంటుంటే గలతీ పత్రికలో 5వ అధ్యాయంలో మరి అక్కడ శరీర కార్యాలు స్పష్టమైనవి ఉన్నాయి. సో శరీరానుసారంగా కూడా మనం నడుచుకుంటూ ఉంటే అప్పుడు కూడా మరి మనము వెలుచూపును బట్టే నడుచుకుంటూ ఉన్నాము. విశ్వాసమును బట్టి మరి మనం నడుచుకోవట్లేదు అని అర్థం. అయితే ఇప్పుడు విశ్వాసము ప్రకారం నడుచుకోవాలంటే ఏంటంటే మన దృష్టిని దేవుని మీద, దేవుని సంగతుల మీద మనం దృష్టి పెట్టాలి. మనం చదువుకున్నట్టుగా కొలస్తే 3వ అధ్యాయము 1-2 వచనాల్లో పైనున్న వాటి మీదే కానీ భూ సంబంధమైన వాటి మీద మీ మనస్సు పెట్టుకొనవద్దు దేవుడు చెప్పాడు కదమ్మా. కాబట్టి మనం విశ్వాసంతో నడుచుకోవాలంటే అర్థం ఏంటంటే దేవుని వైపే మనం చూడాలి, ఆయన మీదే మనం ఆధారపడాలి, ఆయన చెప్పినవే మనం చేయాలి. మన మనస్సంతా, మన హృదయం అంతా, మన నిర్ణయాలు కూడా ఎలా ఉండాలి, ఆయన ఏం చెప్పాడో అలాగే మనం కూడా డెసిషన్ తీసుకోవాలి, అలాగే నిర్ణయం తీసుకోవాలి, అలాగే మనం ఆలోచించాలి. కాబట్టి దేవుడు, అలాగే పరలోకము, అలాగే దైవ సంబంధమైన విషయాలు. అందుకే యేసయ్య కూడా అన్నారు, మీరు ఎక్కడ కూర్చుకోవాలి, ఎక్కడ సంపాదించుకోవాలంటే మీ ఆస్తులు ఈ భూమి మీద కాదు. ఎందుకంటే ఈ భూమి మీద మీరు ఆస్తులు కూర్చుకుంటే ఏమొస్తుంది, చదులు పట్టిపోద్ది. ఓకేనండి, తుప్ప పట్టిపోతాయి, లేక దొంగలు వచ్చి దాన్ని దోచుకొని వెళ్ళిపోతారు, లేక మీరు చనిపోయిన తర్వాత మీరు దాన్ని అనుభవించలేరు. ఇక్కడ మనం ఆస్తులు కూర్చుకొని ఇక్కడ డబ్బులు మనం సంపాదించుకోవాలి, 24 గంటలు దానికోసం మనం ప్రయాణం చేసి పరిగెడితే వేస్ట్. ఎందుకంటే దానివల్ల మనం ఎటువంటి నిత్య రాజ్యంలో ఉండదు. సో అక్కడ పరలోకంలో అక్కడ సంపాదించుకోవాలి, అక్కడ మనం ఇన్వెస్ట్మెంట్ అక్కడ ఉండాలి. మన బ్యాంక్ అకౌంట్ అక్కడ ఉంది కాబట్టి అక్కడ అకౌంట్ని మనీ డిపాజిట్ చేయడానికి ప్రయత్నించాలి. అందుకే మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ప్రభువు అన్నారు, మత్తయి సువార్త 6లో మీ 19-20లో అక్కడ ధనం కూర్చుకోండి, అక్కడ ఆస్తులు సంపాదించుకోండి, అక్కడ బ్యాంకులో బ్యాలెన్స్ డబ్బులు వేసుకోండి, అక్కడ పాలసీలు తీసుకోండి, అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయండి, ఇక్కడ కాదు. అఫ్కోర్స్ భూమి మీద ఉన్నప్పుడు మనకు కొన్ని అవసరాలు ఉంటాయి కాబట్టి మరి మనకి అవసరమే మన అవసరాలు. అయితే మన మనస్సు ఏది సంపాదించుకోవాలి మనం చూడాలి అంటే పరలోకంలో మన ఆస్తి కోసం మనము ప్రాకులాడాలి. నా మనసు అయితే అలాగే ఉంటుంది, నేను ఆలోచించే విధానం అయితే అలాగే ఉంటుంది. రైట్? వాస్తవం చెప్పాలంటే మేము యేసు ప్రభువుని నమ్ముకున్నందుకు మాకు ఈ భూమి మీద ఉన్నటువంటి ఓకేనా ఏదైతే ఆ చిన్న పొలం ఉందో వాళ్ళే లాగేసుకున్నారు. ఓకేనండి, కాబట్టి ఇప్పుడు మాకేది లేదు, ఇక్కడైతే కోల్పోయాం, ఇక్కడ అది డెబిట్ అయింది, ఎక్కడ క్రెడిట్ అవుద్ది మరి పరలోకంలో. రైట్? ఇక్కడ నీకు ఏదైతే మైనస్ అవుతుందో అక్కడ ప్లస్లు అనమాట. ఇక్కడ మనకి చాలా మైనస్ ఉన్నట్టు మనకి ఈ లోకంలో మనకు అది లేదు ఇది లేదు, అయితే అక్కడ మనకు ప్లస్లు అవుతాయి. హల్లెలూయా.
అది శాశ్వతం కాబట్టి. సో దాన్ని కూర్చుకోవడానికి ప్రయత్నించండి. అది విశ్వాసంతో నడవడం అంటే అది. అలాగే మనం హెబ్రీ పత్రికలు చూసాము, పునాదులు గల ఆ పట్టణం కోసం అబ్రహాము ఎదురు చూస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుడి కోసం ఎదురు చూడడం, దేవుని యొక్క పట్టణం కొరకు ఎదురు చూడడమే విశ్వాసంతో నడవడం. విశ్వాసంతో నడవడం తర్వాత ఇంకా ఆయన ఏదైతే మనకు ఆజ్ఞాపించారో అది మన జీవితాల్లో చేస్తూ ఉండడమే విశ్వాసంతో నడవడం. దేవుడు మనకు అటువంటి కృపనివ్వాలని ఈరోజు ప్రార్థన చేయాలి. ఈరోజు ఒకటే నిర్ణయం మీరు తీసుకోవాలి. ఏంటా నిర్ణయం? నేను ఈ రోజు నుంచి ఎలా నడవను, ఎలా నడుస్తాను చెప్పండి. వెలి చూపును బట్టి కాక విశ్వాసం బట్టి నేను కూడా నడుస్తానని అర్థం అలా జీవిస్తాను, అలా బ్రతుకుతాను అని ఒక నిర్ణయం తీసుకోండి. దేవుని సన్నిధిలో ప్రార్థించి దేవా నాకు ఆ శక్తి నీవు తండ్రి, ఈ రోజు నుంచి కనీసం ఈ రోజు నుంచి అయినా, ఇప్పటికి ఎన్నో సంవత్సరాలు నా లైఫ్లో వేస్ట్ అయిపోయాయి, కనీసం ఈ రోజు నుంచి అయినా నేను వెలి చూపును బట్టి కాక విశ్వాసంతో నడిచే వ్యక్తి నేను ఉండాలి. అంటే నా కంటికి ఏదైతే కనిపిస్తుందో ఈ భూ సంబంధమైన వాటి మీద నా మనసు పెట్టుకోకుండా కనీసం ఈ రోజు నుంచి అయినా నేను మీ మీద, అలాగే పరలోకము మీద, అలాగే పరలోక సంబంధమైన వాటి మీద, అనగా ఆత్మీయ సంగతుల మీద నా దృష్టి పెట్టుకొని ఆ ప్రకారంగా జీవించడానికి తండ్రి నాకు శక్తినిమ్మయ్యా అని మోకరించి ప్రార్థించి అడుగుదాం. విన్న వాక్యం విషయంలో స్పందించండి. వినేసి అలా వెళ్ళిపోయేది కాదు. విన్న వాక్యాన్ని బట్టి నీవు స్పందించాలి. ఇప్పుడు దాకా విన్నారు సైలెంట్ గా, ఇప్పుడు నోరు తెరిచి ప్రార్థించే సమయం. ఇప్పుడు నీవు దేవుడితో ఒక సమర్పణలోకి వెళ్ళాలి, నిబంధనలోకి వెళ్ళాలి, ఒక కమిట్మెంట్ లోకి రావాలి, ఒక అగ్రిమెంట్ చేయాలి. అగ్రిమెంట్ చేసి సంతకం ఎలాగైతే చేస్తామో మనం విషయాన్ని ఒప్పుకుంటే అలాగా ఈ ప్రార్థన సమర్పణ ప్రార్థన, కమిట్మెంట్ ప్రేయర్ ఇది. అంటే నీవు ఇప్పటిదాకా విన్నావు, ఇప్పుడు తండ్రి నువ్వు నాతో ఇది మాట్లాడావు కాబట్టి ఈ రోజు నుంచి నేను ఇలా ఉండాలి, నేను ఇలా ఉంటాను, నాకు సహాయం చేయి తండ్రి, మీతో ఒక నిబంధన నేను చేస్తూ ఉన్నాను, మీతో ఒక ఒడంబడిక ఒప్పందాన్ని కుదుర్చుకుంటూ ఉన్నాను, నాకు సహాయం చేయి తండ్రి అని అడగండి ప్రభువుని నోరు తెరిచి. దేవుడు తప్పకుండా మనకు సహాయం చేస్తాడు. ఏ విషయం అయితే మనం విన్నామో చాలా సార్లు మనము వెలి చూపును బట్టే స్పందిస్తూ ఉన్నాం కదా. అవును, ఈ భూ సంబంధమైన వాటి మీదే మన మనసు పెట్టుకుని ఉన్నాం కదా. అలాగే ప్రజలు ఎలా నడుచుకుంటున్నారో ఈ యుగ మర్యాద చొప్పున మనం కూడా నడుచుకుంటున్నాం కదండి. చాలా సార్లు ఈ లోకస్తులు ఏం చేస్తున్నారో మనం కూడా అదే చేస్తున్నాం. ఈ లోకస్తులు ఎలా ప్రవర్తిస్తున్నారో అదే ఈ లోకస్తులు ఏం చూస్తున్నారో మనం కూడా అవే చూస్తున్నాం. అయితే ఈ రోజున ఆ విషయమై పశ్చాత్తాపడదాం, ప్రభు దగ్గర క్షమాపణ అడుగుదాం, పశ్చాత్తాపడదాం. దేవా కనీసం ఈ రోజు నుంచి అయినా తండ్రి మీరు వెలి చూపును బట్టి కాక, ప్రభువాని నీ భూ సంబంధమైన వాటి మీద నా మనసు పెట్టుకొనక, నా యొక్క స్వయమును ఆధారం చేసుకుని జీవించక, ఎందుకంటే దృశ్యములు అనిత్యములు, అదృశ్యములే నిత్యములు అని మీరు నాతో మాట్లాడారు కాబట్టి ప్రభువా, అంటే మాకు కంటికి కనిపించేవి శాశ్వతం కాదు, కంటికి కనిపించనివి శాశ్వతములు కాబట్టి ప్రభువా మేము అలాగే జీవించడానికి ఈ లోకంలో మాకు కృపను దయచేయండి అని అడుగుదాం ప్రభువుని. థ్యాంక్ యూ లార్డ్. దేవా మీకు స్తోత్రం, యేసయ్యా మీ వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. మీ మనసులో ఏదైతే ఉందో ఆ మాటలు మా మనసులోకి, మీ హృదయంలో ఏదైతే ఉందో అవి మా హృదయాల్లోకి వెళ్ళాలని మీరు ఆశిస్తున్న దేవుడు నాయన. మరి రక్షించబడినటువంటి మేము తండ్రి ఎలా నడవాలో, ఎలా జీవించాలో, ఎలా ప్రవర్తించాలో మీరు మాకు ఒక్కొక్కటి నేర్పిస్తున్న దేవుడు నాయన. అందుని బట్టి స్తోత్రాలు తండ్రి. ఈరోజు ఒక మాట చెప్పారు, మేము వెలి చూపును బట్టి కాక విశ్వాసంతోనే నడవాలి అని చెప్పారు తండ్రి. అంటే ప్రభువా ఇక భౌతిక సంబంధముగా, ప్రకృతి సంబంధులుగా మేము ఉండకూడదు. ఈ యుగ మర్యాద చొప్పున, ఈ లోక మర్యాద చొప్పున లోకస్తుల వలె మేము ఆలోచించకూడదు, లోకస్తుల వలె నడుచుకోకూడదు, లోకస్తుల వలె ప్రవర్తించకూడదు, ఈ యుగ మర్యాద చొప్పున నడుచుకోకూడదు.
భూ సంబంధమైన వాటి మీద మా మనసు పెట్టుకోకూడదు, శరీరానుసారంగా నడుచుకోకూడదు అని కొన్ని విషయాలు మీరు మాతో చెప్పారు తండ్రి. కాబట్టి మేము అలాగ ఉండకుండా ఉండటకు సహాయం దయచేయండి. అలాగే మీరు విశ్వాసంతో నడవాలని అన్నారు. విశ్వాసంతో నడవాలి అంటే మా మనస్సు ప్రభువు మీద, పరలోకము మీద, పర సంబంధమైన వాటి మీద, అనగా ఆత్మీయ సంగతుల మీద, అనగా దేవునికి సంబంధించిన విషయాల మీదనే మా దృష్టి పెట్టుకి ఇంకా అలాగే నడవాలని, అలాగే స్పందించాలని దేవా మీరు కోరుతూ ఉన్నారు. దేవా మాకు సహాయం దయచేయండి తండ్రి. నీకు ఇది మొదలుకొని ప్రభువా మా మనస్సు ఆ రీతిగా ఉండుటకు, మా హృదయము ప్రభువా అయ్యా మరి మీ మీద పెట్టుకొని తండ్రి మేము జీవించడానికి కృప చూపించండి తండ్రి. కనీసం ఈ రోజు నుంచైనా తండ్రి వెలుగు చూపును బట్టి కాక విశ్వాసముతో నడుచుకోవడానికి మాకు కృప చూపించమని ప్రార్థిస్తున్నాము నాయన. మాలో ఆ మనస్సు పుట్టించమని ప్రార్థిస్తున్నాము నాయన. ఇది వరకు ఎన్నోసార్లు వెలుగు చూపును బట్టే నడుచుకున్నాం నాయన. కాబట్టి మా పాపాన్ని క్షమించమని అడుగుతున్నాం. మేము చేసిన ఈ పాపాన్ని క్షమించమని అడుగుతున్నాం. ఈ విషయంలో మేము ఇప్పుడే పశ్చాత్తాపడుతున్నాం కూడా. దేవా మా కృప చూపించండి తండ్రి.